పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. దోహా వేదికగా జరిగిన తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వయంగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఖతార్ తుర్కీ మధ్యవర్తిత్వంలో పాక్ ఆఫ్ఘన్ల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన చర్చలు ఫలించాయని ఖతార్ పేర్కొంది. 2 దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపింది. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని వెల్లడించింది. శాంతి చర్చల్లో ఇరు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలను మాత్రమే ప్రతిబంధిస్తున్నామన్నట్లుగా ఇరు వర్గాలు వాదనలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాక్ పేర్కొంది. సరిహద్దులో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రమం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆఫ్ఘన్ ఖండించింది. శుక్రవారం అర్ధరాత్రి ఆఫ్ఘన్లోని పాక్టికా ప్రావిన్సుపై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని పాక్ భద్రతా అధికారులు కూడా ధృవీకరించారు. అయితే తాము చేసిన ఈ దాడుల్లో డజన్ల మంది సాయుధ దళాలు సిబ్బంది మరణించారని, పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొన్నారు. పాక్ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు.
Bismillahirrahmanirrahim. La ilaha illallah.